హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు మన వీడియో ఏంటంటే ఇండియన్ టాయిలెట్ని తీసేసి వెస్ట్రన్ టాయిలెట్ని సెట్ చేద్దాం. ఇంకా ఆలస్యం ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదాం. వెస్ట్రన్ స్టైల్లో బాత్రూమ్కి బిగిస్తున్నాం. ముందుగా పాత ఫ్లోరింగ్ టైల్స్ అన్నీ తీసేసుకోవాలి. ఎందుకంటే ఇండియన్ బేసిన్లోకి వాటం అనేది పెట్టేస్తారు. అందుకని మనం ఆ టైల్స్ అన్నీ తీసుకోవాలి. ఒకవేళ తీయకపోతే కనుక మనకి పెట్టిన టైల్స్ వాటం అనేది ఇండియన్ బేసిన్లోకి ఉంటుంది. కాబట్టి మనం తర్వాత వెస్ట్రన్ టాయిలెట్ బిగించిన వాటర్ అంతా అక్కడే స్టోర్ అయిపోద్ది. అందుకనే మనం నీట్గా టైల్స్ అనేవి తీసేద్దాం. ఇండియన్ బేసిన్ కూడా చుట్టూ కొట్టి తీసేసాను. అక్కడ పీ డ్రాప్ పాయింట్ని మనం 9 అంగుళాల సూట్ బేసిన్ తేవటం జరిగింది. దానికి అనుగుణంగా మనం కరెక్ట్‌గా సూట్ బేసిన్‌కి సెట్ అయ్యే పాయింట్‌ని మనం సెట్ చేసుకోవాలి. శుభ్రంగా 4 అంగుళాల పైప్ చుట్టూ నీట్‌గా మాల్ అనేది లేకుండా కొట్టేయాలి. మనకి పైప్ అనేది కనపడింది. దాని చుట్టూ అలా నీట్‌గా శుభ్రంగా మనం కొట్టేసేసేయాలి. ఇప్పుడు మనం 4 అంగుళాల ఎల్బో తీసుకొని మనకి 9 అంగుళాల సూట్ సెట్ అయ్యేలాగా కొలుచుకొని ఒక చిన్న పైప్ ముక్క కట్ చేసి పెట్టుకుందాం. నేనైతే ఒక సైడ్ నాకు గ్యాప్ ఎక్కువ కావాల్సొచ్చింది. ఒక సైడు సరిపోను తీసుకున్నాను. 4 అంగుళాల పైపుని 9 అంగుళాల పొడవుతో నీట్‌గా ముక్కనేది కట్ చేశాను. మనం నీట్‌గా ఇప్పుడు గమ్ అది అప్లై చేసి మనం నీట్‌గా మనకు కావాల్సిన పాయింట్‌ని సెట్ చేసుకుందాం. పాత పైప్‌కి మనం కొత్త పైప్ జాయింట్ చేయటం జరిగింది. అలాగే 4 అంగుళాల ఎల్బో కూడా గమ్ము రాసి ఎక్కిచ్చేసుకుందాం. నీట్‌గా పైప్ చుట్టూ క్లీన్ చేసేసుకొని ఎల్బో కూడా గమ్ము రాసి ఫిక్స్ చేసేద్దాం. ఎల్బో అయితే నీట్‌గా ఫిక్స్ అయిపోయింది. మనకి ఏ హైట్‌లో కావాలో చూసుకొని పైప్ అనేది కట్ చేసుకొని మనం దానికి కూడా గమ్ రాసి ఎక్కిచ్చేయాలి. మీరు కనుక ఇప్పుడు దాకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా ఆన్‌లో ఉండాలంటే సింబల్‌ని ఆల్ నోటిఫికేషన్ యాక్సెప్ట్ చేయండి. ఇక 4 అంగుళాల ఫిట్టింగ్ అయితే చేసేసాము. మనం ఇప్పుడు సూట్ బిగించటానికి కావాల్సిన మెజర్మెంట్‌తో సెట్ చేసామో లేదో ఒకసారి క్రాస్ చెకింగ్ చేసుకుందాం. పాయింట్ అయితే నీట్‌గా సెట్ చేసాం. కరెక్ట్‌గా సరిపోయింది. రాళ్ళేసి ఆ పాయింట్‌ని అనేది ఫిల్ చేయడం జరిగింది. ఇప్పుడు మనకి హెల్త్ ఫాసెట్ వాటర్ ట్యాంక్ కనెక్షన్ ఒకటి కావాలి. మనకి 2 హోల్స్ అనేది వేయటం జరుగుతుంది. టైల్స్‌కి ఏమాత్రం డ్యామేజ్ లేకుండా కటింగ్ మిషన్‌తో చుట్టూ కట్ చేసుకొని హోల్ అనేది కొట్టేస్తున్నాను. హోల్ అనేది నీట్‌గా వేసేసాను. అలాగే రెండో హోల్ కూడా సెట్ చేసేసాము. ముందుగా సిపివిసి ముప్పాతిక ఎఫ్ఏబిటీలని సెట్ చేసుకుంటున్నాను కనెక్షన్ అనేది ఇయటం కోసం. మన సూట్ టాయిలెట్‌కి వాటర్ కనెక్షన్ అయితే కోసం ఒకటి, అలాగే 2 ఇన్ 1 ట్యాప్ హెల్త్ ఫాసెట్ గన్ కోసం ఒకటి సెట్ చేశాను. పాత వాటర్ పైప్‌లో నుంచి టీ జాయింట్ తీసుకొని మనం నీట్‌గా మనం ఇచ్చిన వాటర్ పైప్‌లన్నీ కనెక్షన్ అనేది ఇయటం జరుగుతుంది. ముప్పాతిక సిపివిసి పైప్ లైన్ అయితే వేయటం జరిగింది. దానికి టీ జాయింట్ సెట్ చేస్తున్నాను. నీట్‌గా టీ జాయింట్ అనేది సెట్ చేయటం జరిగింది. అదేవిధంగా మనం పెట్టిన పాయింట్‌లకు కూడా కరెక్ట్‌గా సెట్ అయ్యేలాగా మనం ఒక కనెక్షన్ అయితే తీసుకోవాలి. నేను యాజ్ టీజ్‌గా అదే స్ట్రైటింగ్‌లో హెల్త్ ఫాసెట్ 2 ఇన్ 1 ట్యాప్‌కి సెట్ అయ్యేలాగా ఒక పాయింట్ సెట్ చేసి దానికి కనెక్షన్ అయితే ఇస్తున్నాను.
అదేవిధంగా సూట్ టాయిలెట్ కూడా ఒక కనెక్షన్ కావాలి. అందుకని 2 కనెక్షన్లు తీసుకున్నాను ఒక దాంట్లో నుంచి. నీట్‌గా పైపులది రఫ్ చేసి సీపీవీసీ గమ్మేసి నీట్‌గా ఫిక్స్ చేస్తున్నాము. మనం ఈ వర్క్ అంతా ఒకే రోజు చేశాము. నీట్‌గా అనేది సెట్ చేసేసుకుందాం. అదేవిధంగా ఇక వాటర్ కనెక్షన్ అయితే ఈ జాయింట్స్ ఇటువేంటో మనకి వాటర్ కనెక్షను పనంతా కంప్లీట్ అయిపోద్ది. అన్నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అన్న. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం నోటిఫికేషన్ ఆన్‌లో పెట్టుకోండి అన్న. నీట్‌గా 2 కనెక్షన్లు కూడా ఇయటం జరిగింది. టైల్స్ తీసిన ఫ్లోరింగ్‌కి ఒకసారి వాటర్ అనేది కొట్టేసి మనం నీట్‌గా ఫ్లోరింగ్ అది చేసేద్దాం ఇప్పుడు. నీట్‌గా మనం కొట్టిన 4 అంగుళాల పైప్ చుట్టూ హోల్ పడింది. దానికి పొడేసి మొత్తం వాటర్ అంతా మాల్ అంతా మిక్స్ అయ్యి కిందకెళ్ళేలాగా నీట్‌గా మనం మాల్ అనేది ఫిల్ చేసేసుకుందాం. తర్వాత 4 మూలలు వాటం అనేది పెట్టేసుకొని ఒక లెవెల్‌కి ఫ్లోరింగ్ అనేది చేయటం జరిగిద్ది. ఫ్లోరింగ్ తయారు చేసిన వీడియో నేను వీడియోలో పెట్టలేదు. ఎందుకనంటే వీడియో బాగా లెంత్ అయిపోతుంది. అందుకని చెప్పేసి నేను వీడియో దాంట్లో పెట్టలేదు. మీకు ఫ్లోరింగ్ చేసిందైతే కనపడిద్ది. ఇలా నీట్‌గా ఫ్లోరింగ్ అది చేసేసుకోవాలి. తర్వాత టైల్స్ ఏసిన వీడియో కూడా నేను పెట్టలేదండి. చాలా లెంత్ అయిపోతుందని. టైల్స్ ఏసింది కూడా మేమే. అది కూడా మీరిప్పుడు సగం మొత్తం కంప్లీట్ అయ్యాక లాస్ట్‌లో కొద్దిగా చూపిస్తాము. నీట్‌గా అలా ఫ్లోరింగ్ అది చేసేసాము. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నీట్‌గా టైల్స్ అది వేసేసాను. వాటానికి పెట్టేసి సెట్ చేసేసుకున్నాము. ఆ హోల్ పెట్టగల కారణం ఇప్పుడు వెస్టర్న్ టాయిలెట్ అనేది బిగిచ్చేస్తాను. ఈ వెస్టర్న్ టాయిలెట్ సింపుల్‌లో తీసుకొచ్చుకున్నారు. దీనికి వారంటీ అనేది ఏం లేదు. ఇంత అర్జెంట్‌గా టైల్స్ ఏయటానికి కారణం వీళ్ళు ఇండియన్ టాయిలెట్ వాడొద్దని చెప్పారంట డాక్టర్ గారు. అందుకని చెప్పేసి వెస్టర్న్ టాయిలెట్ ఎమర్జెన్సీగా బిగియటం జరుగుతుంది. ఒకరోజు ఆగి బిగించుకుంటే మంచిది. కానీ మనకి టైం లేదు కాబట్టి ఇప్పుడే సెట్ చేసేస్తున్నాం. టైల్స్ ఏసిన 2, 3 గంటల తర్వాత మనం కొద్దిగా అది ఫిక్స్ చేయటానికి అనుగుణంగా ఉంటది. ఫ్లోరింగ్ అది దిగకుండా. నీట్‌గా కంపెనీ అతను ఇచ్చిన ఎంసీల్ వాచర్ సెట్ చేశాను. అదేవిధంగా నేను పెట్టిన హోల్‌కి ఒండనేది ఫిక్స్ చేస్తున్నాను. బేషన్ అనేది అటు ఇటు కదలకుండా మరీ ఎక్కువ ఏసుకోకూడదు. మనకి ఆ పాయింట్ అనేది ఎక్కడైతే సెట్ అవుతుందో దానికి మార్కింగ్ చేసుకొని నేను హోల్ అది పెట్టాను. అదే హోల్ తిన్నంగా ఇప్పుడు సిమెంట్ అనేది ఫిక్స్ చేస్తున్నాను. నీట్‌గా ఎంసీల్ అది తీసేసి దాని చుట్టూ కూడా ఒండనేది వేసేద్దాం. నేను బేషన్ కూర్చోపెట్టాకి ముందుగా మార్కింగ్ అది చేసుకున్నాను. కాపోతే మీకు ఆ వీడియో నేను చూపించలేదు. కొద్దిగా వీడియో తీయటానికి గ్యాప్ లేక చూపించలేదు. ఇప్పుడు మనం సిమెంట్ అనేది నీట్‌గా ఫిక్స్ చేసుకున్నాం. నేను కరెక్ట్‌గా మార్కింగ్ చేసుకున్న ప్రొవిజన్‌లో బేషన్ అనేది ఫస్ట్ కూర్చోబెట్టి, ఆ తర్వాత ఆ పాయింట్ నుంచి కరెక్ట్‌గా మెజర్‌మెంట్ స్ట్రెయిట్‌గా అలా దింపేశాను. నీట్‌గా అనేది లాక్ అయిపోయింది బేషన్ అనేది. మనం సెట్ అయిందో లేదో గూడా ఇప్పుడే చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకుంటే వాటర్ అనేది ఎక్కడైనా లీక్ అయితుందా లేదా అనేది చూసుకోవచ్చు. ఒకేళ మనం చెక్ చేసుకోకపోతే సిమెంట్ వేసాం కాబట్టి రేపొద్దున అది అటు ఇటు జరగటానికి గూడా ఎటువంటి ఛాన్స్ ఉండదు. మనం కొద్దిగా సేపు ఆరిందాక ఉంచుకొని సెట్ చేసుకుందాం. హ్యాంగిల్ కాక్ అనేది టైట్ చేస్తున్నాను. మన సూట్ టాయిలెట్‌కి వాటర్ ప్రొవిజన్ కావాలి కాబట్టి ఆ హ్యాంగిల్ కాక్‌లో నుంచి వాటర్ ప్రొవిజన్ అనేది ఇయటం జరుగుతుంది. అదేవిధంగా
2 ఇన్ 1 ట్యాప్ లేకుండా హెల్త్ ఫాసెట్ గన్నుకి కూడా హ్యాంగిల్ కాక్ తెప్పియటం జరిగింది. ఎందుకంటే ట్యాప్‌లు అయన్నీ పక్కనే ఉన్నాయి కాబట్టి హ్యాంగిల్ కాక్ తీసుకొచ్చాము. నీట్‌గా 2 ట్యాప్‌లు టైట్ చేసేసాను. సూట్ టాయిలెట్‌కి నైలాన్ కనెక్షన్ ద్వారా వాటర్ పైప్‌లైన్ అయితే ఎయటం జరుగుతుంది. సూట్‌కి కూడా వాటర్ కనెక్షన్ ఇచ్చేసాను. అలాగే హెల్త్ ఫాసెట్ గన్నుకి కూడా హ్యాంగిల్ కాక్కేసి గన్నుని టైట్ చేసేసాను. మనం నీట్‌గా డ్రిల్ మెషిన్ పెట్టి క్లాంప్ అనేది సెట్ చేసుకోవాలి. హోల్ అది ఏసేసాను. మనం స్క్రూ ఏసి టైట్ చేసేద్దాం ఇప్పుడు. నీట్‌గా స్క్రూలనేది టైట్ చేసేసాను. గన్ అనేది అలా సెట్ చేసేసుకున్నాం. నీట్‌గా అది క్లీన్ చేసేద్దాం. సీట్ కవర్ కూడా సెట్ చేసేద్దాం. ఇది హైడ్రాలిక్‌తో ఇచ్చారు. సీట్ కవర్ అనేది టప్పని పడిపోదు. నిదానంగా కిందకి దిగిద్ది. దానికిచ్చిన సీట్ కవర్‌కిచ్చిన బోల్ట్‌లనేయి మనకి టైట్ చేసేసుకుందాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి మంచి వీడియోసు మా ఛానల్ ద్వారా మీకు రావాలంటే నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. నీట్‌గా అలా స్క్రూ పెట్టి టైట్ చేసేద్దాం. ఈ టైప్ సీట్ కవర్స్ అయితే అండి మనకి ఎక్కువ రోజులు మన్నిక వస్తాయి. నీట్‌గా సీట్ కవరు కరెక్ట్ పొజిషన్‌లో సెట్ చేసేసుకుందాం. సెట్ చేసుకొని మళ్ళీ ఒకసారి టైట్ చేసేసుకుంటే ఇక మనకి కరెక్ట్‌గా సీట్ కవర్ సెట్ అయిపోద్ది. ఓకే. సీట్ కవర్ అయితే మొత్తం నీట్‌గా సెట్ చేసేసాను. మనం పెట్టిన టైల్స్‌కి గ్రౌట్ అయితే పెట్టటం జరిగింది. గ్రౌట్ పెడితే వాటర్ అనేది టైల్స్ గ్యాప్‌లోంచి వాటర్ దిగవు. నీట్‌గా గ్రౌట్ పెట్టిన ఒక పావుగంట ఆగి అలా క్లాత్‌తో మనం తుడుస్తుంటే నీట్‌గా వచ్చేసిద్ది. టైల్స్ అన్నీ నీట్‌గా వచ్చేస్తాయి. ఈ పననేది మొత్తం సింగిల్ డేలో జరిగింది. మార్నింగు 10 కాడ్నుంచి రేత్రి 9 దాకా పట్టిందండి. మా ఓనర్ గారైతే చాలా హ్యాపీగా ఫీలయ్యారు. ఎందుకంటే, ఒక రోజులో కంప్లీట్ చేసి ఇచ్చాం. టైల్స్ ఏసాం, ఫ్లోరింగ్ చేసాం, పాయింట్లన్నీ సెట్ చేసాం. అలాగే ఇప్పుడు వారితోనే వాటర్ టెస్టింగ్ కూడా చేపిస్తున్నాను. ఈ సూటొచ్చేసి వాక్యూమ్ టైప్ అండి. వాటర్ గూడా హై ప్రెషర్‌తో కొట్టిద్ది. న్యూస్ పేపర్‌లనేయి పూర్తిగా కంప్లీట్ అయిపోయినియి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ నమస్తే.